దసరా అంటే సరదా. సరదాగా మన కుర్రోళ్ళ హడావిడి తోడైతే మామూలుగా ఉండదు. మ్యాటర్ ఏంటంటే దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అని చెప్పి దండం పెట్టుకుందామని మా బుచ్చి భవానితో కలిసి పీఠకం దగ్గరికైతే బయలుదేరేశాను. పీఠకంలోకి వెళ్ళగానే అమ్మవారి ముందున్న ముసుగును భవానీతో పక్కకి తొలగించాను. అమ్మవారిని చూసిన వెంటనే నాకు కనులు విందుగా అనిపించింది. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా పూజిస్తారు. ఈ పేరుకు గల అర్థం ఏమిటంటే బాల అంటే బాలిక అని, త్రిపుర అంటే 3 శక్తులు ఉన్నాయని, సుందరి అంటే అందమైనదని అర్థం. ఇంతలోనే అమ్మవారి జ్యోతి కొండెక్కుతుంటే దాన్ని ఆరనివ్వకుండా మా ప్రసాద్ గారు చాలా జాగ్రత్త పడ్డాడు. పీఠకంలో ఎవరో ఖాళీగా కూర్చోకుండా అందరూ ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. మా ప్రసాద్ వాళ్ళ నాన్న భవాని వంటలు వండడం కోసం గ్యాస్ పొయ్యి బిగిస్తున్నాడు. వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే మధ్యాహ్నం అమ్మవారికి పూజ చేసి వీళ్ళు కూడా భిక్ష చేయాలి కదా. ఇంతలోనే మా అక్క వంటకు కావాల్సిన కూరగాయలు అయితే తెచ్చిపెట్టింది. తల్లి యొక్క ప్రసాదం స్వీకరించి తినుకుంటూ ఇంటికైతే బయలుదేరేశాను. ఇంటికి వెళ్లే దారిలో ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు చిప్పలాటైతే ఆడుకుంటున్నారు. దసరా సిరీస్ నచ్చినట్టయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేసి మన అకౌంట్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. డే 2 వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.